హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు బాను అఫీషియల్. ఫ్రెండ్స్ ఇన్‌స్టాంట్‌గా ఎగ్ కర్రీ చేయడం ఎలా చూద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఇది జనరల్‌గా అందరం ఆమ్లెట్ ఏసుకుంటాం గదా! కర్రీ ఏం లేకపోతే. ఇన్‌స్టా ఆఫ్ ఆమ్లెట్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ తోటి మనం కర్రీలాగా చేసుకోవడానికి ఎలా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈజీగా ఉంటది. గుడ్ ఫర్ హెల్తీ అండ్ ప్రోటీన్. ఇన్‌స్టా ఆఫ్ ఆమ్లెట్ అనమాట. సో, బ్యాచిలర్ స్టైల్ అయినా సరే త్వరగా ఏదన్నా బయటికెళ్ళేసొచ్చిన ఫ్యామిలీ స్పీడ్‌గా కర్రీ లేకపోతే ఎలా చేసుకోవాలో చూడండి. అందరికీ తెలుసు. కాకపోతే ఇది ఒక రకమైన వెరైటీ. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకైతే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి. మళ్ళొకసారి చెప్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఎగ్స్ అండ్ టమాటా, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఓకే. దెన్ నెక్స్ట్ ఫస్ట్ తెచ్చేసేద్దాం. అండ్ అలా కట్ చేసుకోవాలి ఘాట్లు. ఎందుకురా అలా? మొత్తం కట్ చేసేస్తున్నావా? ఓకే. ఫ్రెండ్స్ మీరు అలా పీసెస్లో కట్ చేసుకోండి. ఓకే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. యాక్చువల్గా దానికన్నా ముందు బాండి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. దానికన్నా ముందు స్టవ్ కూడా అంటించాలి. ఓకే. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. దెన్ నెక్స్ట్ పోపులు వేసేస్తుండు. కావాల్సినవన్నీ జీలకర్ర చెప్పిన వేసేసేది ఏంటి? మినపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు. ఆనియన్స్ వేసేస్తాడు, ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కింది. అందుకని వాడు వెంటనే వేసేసిండు. బాగా హీట్ అయింది ఆయిల్. సో వెంటనే ఆనియన్స్ వేస్తాడు. నుంచి మీరు కూడా అలా వేయండి. కాకపోతే అవి రిటర్న్ బ్యాక్ వస్తాయి, గోడ పుట్టిన బంతిలాగా. జాగ్రత్త, టేక్ కేర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే అల్లం, సరిపడినంత అల్లం. మీరు వేసుకుంటే అల్లం మసాలా. ఎక్కడ పసుపు ఇది? కలిపి కొంచెం ఉడకకి. అల్లం వేసా కొంచెం కలిపాడు మనోడు, రెండు కలిసిపోయేలాగా. దెన్ పచ్చటి పసుపు అనమాట. పసుపు పచ్చగానే ఉండదని అనకండి కామెంట్ లో. ఓకేనా? ఈ ఎక్కడ పసుపురా? పసుపు ఎక్కడ పండుతుంది ఫ్రెండ్స్? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంటే తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ లో పసుపు ఎక్కువ పండుతుంది తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవి కొంచెం మగ్గినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ టమాటా వేస్తున్నాడు. తర్వాత కలిపేసుకోండి. ఇంకా అరే నువ్వు ఇది చెక్కలు వాడడానికి కారణం ఏంటి? అంటే చెక్కలు వాడుతున్నావు కదా, ఇది ఒక గుడ్ హ్యాబిట్ యాక్చువల్ గా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకంటే పెంకకర అవ్వకుండా. ఎస్ ఫ్రెండ్స్, ఎట్లయినా సరే అది నాన్ స్టిక్. యాక్చువల్ గా నాన్ స్టిక్ లో చేసుకోవద్దు ఫ్రెండ్స్ వంటలు. కానీ మేము ఆయిల్ తక్కువ అయితే చేస్తాం ఫ్రెండ్. కానీ నాన్ స్టిక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మీరు ఎట్లయినా సరే దేంట్లో చేసినా కానీ ఏంటంటే మనకి ఆ చెక్కలు వాడడమే బెస్ట్ అండి. యాక్చువల్ గా మనకి చిన్నప్పటి నుంచి కూడా మన అమ్మ వాళ్ళు వాడుతున్న తెడ్లు కానీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని తెడ్లు మాయమైపోయాయి. కానీ ఇదే ది గుడ్ ఫర్ హెల్త్. మనకి చాలా మంచి చెప్పాలంటే ఇది కలపడం వల్ల గంటలు కానీ వీటితోనే బెస్ట్ యాక్చువల్ గా. మనకి గీతలు పడవు ఏ గిన్నెలైనా సరే, అది ఏ గిన్నె అయినా సరే. సో ఇట్స్ అ గుడ్ థింగ్. మీరు కూడా వాడండి, ఇది మంచిది. అండ్ ఇక్కడ చూడండి మంచిగా మగ్గుతుంది. ఇప్పుడే అరోమా కొద్దిగా లైట్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం అయిపోయాక ఇంకా ఊరిల్లే ఫ్రెండ్స్. మావాడు అట్లనే ఇస్తాడు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కారం వేసేసుకోండి. కావాల్సినంత కారం మీకు ఎంత సరిపడితే అంత. జనరల్గా ఈ కారం ఎలాగ లెక్క చేయాలంటే నేనైతే ఎలా అనుకుంటానంటే, సరే కొంతమంది కేజీ లెక్క అట్లా ఇట్లా వేసుకుంటారు, అట్లయినా ఓకే. బట్ ఇంట్లో ఎంతమంది ఉన్నామో ఆ కూర క్వాంటిటీ ఏంటి, ఎన్ని పొట్లకు చేస్తున్నాం అనే బేస్ చేసుకొని కూడా వేస్తే
ఉప్పు కూడా మీరు చాలా తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేస్తే కొంచెం చాలా మంచిదే. ఈవెన్ దో ఆయిల్ కూడా ఇంట్లో నలుగురం ఉన్నాము, దాన్ని బట్టి 2 బౌల్ పోతే హరపావు ఇద్దరికి అయితే లెక్కేస్తున్నారు ఫ్రెండ్స్. అట్లా యాక్చువల్గా జస్ట్ నా థాట్స్ షేర్ చేసుకున్నా ఇక్కడ, సోదనుకోకండి. ఇప్పుడైతే కారం వేసి కలిపేసిండు. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ అయితే విల్ వెయిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంట్రా ఫ్రెండ్స్, వీడికి ఇష్టమైన కరేపాకు యాక్చువల్గా. వీడి కరేపాకు చికెన్లో కూడా వాడతారండి యాక్చువల్గా, కానీ బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా. కరేపాకు వేసుకోండి, ఫ్రెష్ కరేపాకు. తర్వాతకి ఎగ్స్ వేసేస్తున్నాం. ఎస్, ఫ్రెండ్స్ అలా కలపండి. అలా కలుపుతూనే టేస్ట్ బాగుంటుంది. జస్ట్ ఫర్ కిడ్డింగ్ ఫ్రెండ్స్, వాడు అలా చేస్తుంటారు, వాడికి అలవాటు అయ్యి. అలా కూడా కలపాల్సి న్యాచురల్ కూడా కలపవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం అయితే మసాలా వేసేసుకోండి. ఇక ఫైనల్ టచ్ ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, అది వెయిట్ చేయండి. ఒకటి స్పెషల్ ఉంది, దీంట్లో యాడ్ చేస్తాడు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు, బ్యాచిలర్ ఉన్నప్పుడు కూడా ఇట్లానే ఉండేది. అంటే కర్రీ లేనప్పుడు త్వరగా అంటే ఆమ్లెట్ వేసుకోకుండా, ఇది ఏంటంటే జస్ట్ నిమ్మకాయ పిండుతున్నాడు, ఇదే స్పెషల్. కొంచెం పుల్లగా టమాటా, కారము, ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి. సో ఇన్స్టాంట్ గా అంటే తక్కువ, అంటే ఒక 2 గుడ్లతోటి 4 తినేలాగా ఆమ్లెట్ వేసుకుంటే ఏంటంటే దాని తోడుకి ఏం కర్రీ ఉండదు. సో ఇదే కర్రీలా కలుపుకొని ఏదైనా ఆవకాయ ఉంటే కలుపుకుంటే కథ అయిపోతుంది. అందుకనే సింపుల్ గా ఆమ్లెట్ బదులు కర్రీ లాగా చేస్తున్నాం అంతే, ఏం లేదు అక్కడ వితౌట్ ఆమ్లెట్. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకోండి, మా దగ్గర ఉంటే చల్లుతాం, ఉందో లేదో తెలియదు. అంతే. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాము కాసేపు అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎట్లుందో రివ్యూ చూద్దాం. చెప్పరా, వెయిట్ చేయలేకపోతున్నావా? ఎట్లయినా వాడు చేసింది కాబట్టి మంచిగా ఉందని చెప్పారు కదా ఫ్రెండ్స్. ఎట్లుందిరా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎట్లుంది? నోట్లో ఉందా? కరిగిపోతుందన్నారు ఫ్రెండ్స్ నోట్లో నుంచి. సరే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఓకేనా, ఎమ్మీ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.